అరటి అన్ని వయసుల వారు బేషుగ్గా తీసుకోగలిగే ఫలం. అందుకే ఏ సీజన్లోనైనా ఎన్ని రకాల పండ్లు మార్కెట్లోకి వచ్చినా అరటికి డిమాండ్ మాత్రం తగ్గదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల భూముల్లో అరటి సాగు చేసుకునే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికేడు పెరుగుతూ ఉంది. ప్రాంతాన్ని బట్టి, స్థానిక అభిరుచులను బట్టి వేసుకునే రకాల్లో కొద్దిగా మార్పులు ఉన్నా అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ గ్రాండ్ 9 రకం ప్రాచుర్యంలోకి వచ్చాక ఎకరాకు 40 టన్నులకు పైగా దిగుబడులు సాధించడం చూస్తున్నాం. అయితే రైతులు తెలుసో తెలియకో చేసే కొన్ని యాజమాన్య లోపాల వల్ల అనుకున్న దిగుబడులు సాధించలేకపోతున్నారు. కొత్తగా సాగు చేపట్టేవారు జంట వరుసల్లో నాటుకోవడం, ఆరోగ్యవంతమైన పిలకలు లేదా టిష్యూ కల్చర్ మొక్కలను ఎంచుకోవటం, మొక్కలకు మట్టిని ఎగతోయటం, సకాలంలో మగ పువ్వులను తొలగించడం, నాణ్యమైన దిగుబడుల కోసం గెలలకు పాలీకవర్స్ను చుట్టడం వంటి మెలకువలతో అరటి గెలల దిగుబడి, నాణ్యతను పెంచవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు. ముందుగా అరటిని అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతిలో మొదటిది జంట వరుసల పద్ధతిలో నాటుకోవడం. అరటిని జంట వరుస పద్ధతిలో నాటుకోవడం వల్ల భూమిని సద్వినియోగంగా వినియోగించుకొని అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. ప్రతి వరుసకి దూరం 1 మీటర్ నుంచి 1.2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతి జంట వరుసలకి దూరం 2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా జంట వరుసల పద్ధతిలో నాటడం వల్ల మొదటి వరుసకి రెండో వరుసకి ఉన్న మొక్కలు ఎదురుగా కాకుండా మొదటి వరుసలోని మొక్కల మధ్యలో రెండో వరుస మొక్కలు నాటడం వల్ల చెట్లు బాగా ఏపుగా పెరిగి ఎత్తుగా పెరుగుతాయి. ఇలా జంట వరుస పద్ధతిలో నాటడం వల్ల పంట కాల పరిమితి 40 నుంచి 50 రోజులు అధికంగా ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ జంట వరుస పద్ధతిలో నాటడం వల్ల 68 నుంచి 69% అధిక మొక్కలు పట్టడం వల్ల అధిక ఫలసాయాన్ని రైతులు పొందవచ్చును. రెండవది, అరటిని మనం పిలకల ద్వారా ప్రవర్ధనం చేస్తాం. అలా అరటిని పిలకల ద్వారా ప్రవర్తనం చేసినప్పుడు అరటి పిలకల్ని తెగుళ్ళు, వైరస్, ఫంగస్ లేని అరటి తోటల నుంచి ఎంచుకోవాలి. అరటిలో మనకి సూది పిలకలు, నీటి పిలకలు 2 రకాలుగా ఉంటాయి. అరటిని 3 నుంచి 4 నెలలు కలిగిన సూది పిలకలను మాత్రమే మనం నాటుకోవాలి. ఇలా నాటుకున్నప్పుడు పిలకలను శుద్ధి చేయడం తప్పనిసరి. పిలకలను శుద్ధి చేసినప్పుడు పిలకలని కార్బండిజిన్ ఆర్ 5 గ్రామ్స్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి ద్రావణాన్ని మనం తయారు చేసుకొని అందులో పిలకల్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ముంచి తర్వాతే మనం నాటుకోవాలి. ఇలా నాటుకున్న ఎడల మనకి అరటికి తెగుళ్ళు ఏమీ రాకుండా మనం అధిక లాభాన్ని పొందవచ్చును. నెక్స్ట్, ఇలా పిలకల్ని కాకుండా మనం టిష్యూ కల్చర్ మొక్కలు, అరటిలో నాణ్యమైన కణజాలం నుంచి తీసుకొచ్చి ప్రయోగశాలలో అభివృద్ధి చెందిన అరటి మొక్కలు. ఈ అరటి మొక్కలన్నీ బలంగా, ఏపుగా, తెగుళ్ళు ఏమీ లేని మొక్కలుగా పెరుగుతాయి. ఈ మొక్కలు మనం నాటుకోవడం వల్ల అన్ని చెట్లు ఒకేసారి కోతకు వస్తాయి. ఇలా అన్ని చెట్లు ఒకేసారి కోతకు రావడం వల్ల కోతలో యాజమాన్య ఖర్చు మనకు తగ్గుతుంది. అన్నీ ఒకేసారి మనం మార్కెట్కి అందించవచ్చును. మూడవది డీసక్కరింగ్ అనగా పిలకల్ని తీసివేయడం. అరటిలో పిలకలు వృద్ధి చెందుతాయి. ఈ వృద్ధి చెందిన పిలకలను మనం ఎప్పటికప్పుడు తీసివేయాలి. ప్రతి 20 నుంచి 25 రోజులకు ఒకసారి అరటి పూత దశకు వచ్చినంత వరకు మనం పిలకల్ని తీస్తూనే ఉండాలి. ఈ పిలకల్ని తల్లి చెట్టు పూత దశ నుంచి కాయ దశకి మారిన తర్వాత మాత్రమే ఒక్కో తల్లి చెట్టుకి ఒక్కొక్క సూది పిలకను మనం ఎదగనివ్వాలి. అప్పుడు ఈ సూది పిలక నెక్స్ట్ కార్స్వీ పంటకు మనకు ఉపయోగపడుతుంది. అంతవరకు మనం ఏ పిలకలు వచ్చినా తీసివేయాలి. నెక్స్ట్ ఇంకా ఏమో మట్టిని ఎగవేయడం. ప్రతి 2 నెలలకు ఒకసారి అరటిలో మనం ఎరువులను వేస్తాం. అలా ఎరువులను వేసే ముందు మట్టిని అరటి మొక్కల మొదల్లో మనం ఎగివేయడం వల్ల అరటి చెట్టు బలంగా పెరిగి బాగా కాపుకొస్తుంది. ఊతనివ్వడం. అరటి చెట్టు ఎక్కువ గాలులు వీసే ప్రాంతంలో నాటినప్పుడు అరటి చెట్టు గాలికి పడిపోయే అవకాశం ఉంది. అలాంటి అరటి చెట్టులకు మనం వెదురు గడ్డలతో ఊతనివ్వడం వల్ల పడిపోకుండా ఉంటుంది. దానివల్ల మనకు కూడా ఎక్కువ లాభం అందుతుంది. అరటి పరాగ సంకల్పం జరిగిన తర్వాత మగ పువ్వులు మనకు అనవసరం. అలాంటి మగ పువ్వుల్ని మనం అరటి తోటలో ఉంచడం వల్ల ఆ మగ పువ్వులు ఫంగస్కి, వైరస్కి నీడనిస్తాయి. దానివల్ల కూడా అరటిలో మనకు తెగుళ్ళు, ఫంగస్ ఎక్కువగా వస్తుంది. ఆ మగ పువ్వుల్ని పరాగ సంకల్పం జరిగిన తర్వాత తీసేయడం వల్ల కూడాను మనం అధిక లాభాన్ని పొందవచ్చును. అరటి సైజు, పరిణామం మరియు నాణ్యత పెరగడానికి అరటిలో ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజున మరియు 15వ రోజున సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రామ్స్ per లీటర్ నీటిలో కలిపి అరటి గెల మొత్తంపై పిచికారీ చేసిన ఎడల అరటిలో కాయ నాణ్యత పెరుగుతుంది, పరిణామం కూడా పెరుగుతుంది. అరటిలో కాయల మీద ఎలాంటి మచ్చలు కూడా లేకుండా ఉంటాయి. అలానే మనం అరటిగెల వేసిన తర్వాత మనం ఎండిపోయిన ఆకులతో అరటిగెలను చుడుతూ ఉంటారు మామూలుగా రైతులు. అలా ఎండిపోయిన ఆకుల ద్వారా కాకుండా అరటిని తెల్ల సంచులు 0.2% రంధ్రం కలిగిన తెల్ల సంచులు లేదా లేత నీలం రంగు సంచులు తొడిగిన ఎడల కాయపైన ఏ మచ్చ ఏమీ రాకుండా కాయలన్నీ ఆకుపచ్చ రంగులో ఉండి మరియు ఎగుమతికి పంపించే అవకాశం ఉంటుంది. మనకి మంచి నాణ్యత కలిగిన, మంచి పరిణామం కలిగిన అరటికాయలను మనం పొందవచ్చును. గెర కోసిన తర్వాత మనం
కాండాన్ని మనం కోసేస్తాం. ఆ కోసిన కాండాన్ని వృధా చేయకుండా ఆ కోసిన కాండాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మనం ఎండకి ఎండి భూమిలో కుళ్ళి ఉంచడం వల్ల భూసారం పెరుగుతుంది. అరటిలో నెక్స్ట్ కార్సీ పంట మనం తయారు చేస్తాం. ఆ కార్సీ పంటకి భూసారం పెరగడం వల్ల కూడా కార్సీ పంటలో కూడా మనకి అధిక ఫలసాయాన్ని పొందుతూ రైతులు ఇంకా అధిక లాభం రెండింతలు అధిక లాభాన్ని పొందే అవకాశం ఉన్నది.